జిల్లా కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్ నందు మోటార్ బైకులు అపహరించే దొంగ అరెస్ట్. కందుకూరు అంకమ్మ గుడి సమీపాన మెడికల్ షాపు వద్ద ఉంచిన ఏపీ 39 క్యూబ్ B8120 నంబర్ గల హెచ్ఎఫ్ డీలక్స్ హీరో మోటార్ సైకిల్ అపహరణకు గురైనది అని కందుకూరు పట్టణానికి చెందిన పాసెం నవీన్ అనే అతని ఫిర్యాదు మేరకు కందుకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న ఎస్ఐ వి సాంబశివయ్య వారి సిబ్బంది ఈరోజు అనగా 6/12/2024 ఉదయం 10:15 సమయంలో ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన గుంటక మాళ్యాద్రి సన్నాఫ్ చినమాల కొండయ్యను అతని ఇంటి దగ్గర అరెస్టు చేసి అతని వద్ద నుండి సదరు పాసెం నవీన్ కు సంబంధించిన మోటార్ బైక్ తో పాటు కందుకూరు, పొన్నలూరు, హైదరాబాద్, భీమవరం తదితర ప్రాంతాల్లో దొంగిలించిన మరో 5 బైకులను మొత్తం సుమారు 2.5 లక్షల రూపాయల విలువ గల 6 మోటార్ బైకులు అతని నుండి స్వాధీనపరుచుకొనడమైనది. సదరు ముద్దాయి గుంటక మాళ్యాద్రిని రిమాండ్ నిమిత్తం కందుకూరు కోర్టు జడ్జి గారి ముందు హాజరుపరచడమైనది. 11/10 మన కందుకూరు అంకాలమ్మ గుడి దగ్గర మెడికల్ షాప్ దగ్గర పాసెం నవీన్ అనేటటువంటి కుర్రోడు బైక్ పెట్టి మెడికల్ షాప్లో షాపింగ్ చేస్తామంటే అతను బైక్ పోవడం జరిగింది. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే మా దర్యాప్తులో మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు పొందలూరు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందినటువంటి గుంటక మాల్యాద్రి అని చెప్పేటటువంటి ఇతను పాత నేరస్తుడు. గతంలో కూడా జరుగుమల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇతనికి ఇట్లాగే బైక్ దొంగతనం కేసు ఉంది. దాంట్లో జైలు శిక్ష కూడా 1 సంవత్సరం రోజులు అనుభవించి రావడం జరిగింది. అతన్ని విచారిస్తే అతని దగ్గర ఈ అంకాలమ్మ గుడి దగ్గర పాసెం నవీన్ కుమార్కి సంబంధించినటువంటి బైక్తో పాటు హైదరాబాద్లో ఒక 2 బైకులు, భీమవరంలో ఒక బైకు, అట్లాగే పొందలూరు ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఒక బైకు, ఇలాగా ఈ బైకులన్నీ కూడా దొంగలించాడు అని చెప్పేసి అతను ఒప్పుకోవడం. అదేవిధంగా మొత్తం టోటల్ 6 బైకులు అతని నుంచి రికవరీ చేయడం జరిగింది. అతను అరెస్ట్ చేసి ఈరోజు ఉదయం 10:30 టైంలో వాళ్ళ ఊర్లోనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. విచారణలో భాగంగా మాకు ఉన్నటువంటి ఆనవాళ్ళను బట్టి మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని అతని దగ్గర ఈ విధంగా ఇతనే చేసి ఉండవచ్చు అని చెప్పేసి అతను విచారిస్తే అతను అడ్మిట్ అవ్వడం, బైక్లు రికవరీ చేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్.